Learner's Permit Hi Examination friends, Questions welcome in back to my Telugu. channel. Today I am going to explain most important questions in learners permit exam. ఎవరైతే ఇండియా నుంచి అమెరికాకు కానీ అదర్ కంట్రీస్కి వెళ్ళి రోడ్ టెస్ట్ అటెంప్ట్ చేద్దాం అనుకుంటున్నారు, సో వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ఫుల్ అయింది. పర్టికులర్గా అమెరికాకి వచ్చే వాళ్ళకి ఈ వీడియో మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో. సో ఈ వీడియోని మ్యాక్సిమం సేవ్ చేసుకోండి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి లెర్నర్స్ పర్మిట్లో 20 క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, మీరు ఎప్పుడైనా కానీ ఆన్ ద వేలో స్కూల్ బస్ వస్తే ఏం చేస్తారు? సో స్కూల్ బస్కి ఆటోమేటిక్గా స్టాప్ సైన్ బోర్డ్స్ ఉంటాయి. ఆ బస్ రాగానే మీరు ఆటోమేటిక్గా ఆగిపోవాలి. ఆ స్టాప్ బోర్డ్స్ కూడా ఆన్ అవుతాయి. సో అవి తెరుచుకున్నాక మీ వెహికల్ ఏదైతే స్కూల్ బస్కి బ్యాక్ సైడ్ ఉందో అటు సైడ్ ఉన్న రోడ్లో కూడా ఉన్న వెహికల్స్ ఉంటాయి, అవి కూడా ఆగిపోవాలి. సో నో మూమెంట్, సో ఏ మూమెంట్ ఉండదు. సో నెక్స్ట్ వచ్చేసరికి వన్స్ పిల్లలు ఎక్కేసి ఆ డోర్స్ క్లోజ్ అయిన తర్వాత మాత్రమే బస్సెస్ అనేది మూవ్ అవ్వాలి. సో అదొకటి ఇంపార్టెంట్ క్వశ్చన్. సో నడిచెళ్ళే వాళ్ళు కనిపిస్తే, రోడ్డు దాటడానికి మీరేం చేస్తారు? సో గ్రీన్ పడ్డా కానీ మీరు వెళ్ళడానికి లేదు. సో నడిచే వాళ్ళకి ప్రియారిటీ అనేది ఇవ్వాలి. స్ట్రీట్స్లో కూడా మెయింటైన్ చేయాలి. స్ట్రీట్ లెవెల్ స్పీడ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. 20, 10 అని ఉంటాయి. ఆ లిమిట్స్ని బట్టి మీరు ఫాలో అవ్వాలి. సడన్గా కిడ్స్ వస్తుంటారు స్ట్రీట్స్ అనగానే, సో అవి కూడా చూసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ కార్స్కి. నెక్స్ట్ ఆల్కహాల్ పర్సంటేజ్ అనేది ఎంత వరకు ఉండాలి బ్లడ్లో అనేది 0.08%. అంతకంటే ఎక్కువ ఉంటే మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి తోలుతున్నారన్నట్టుగా ఉండిద్ది. సో అదొకటి లిమిట్ అనేది చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ రైల్ క్రాస్ రోడ్ జంక్షన్స్ ఉంటాయి, వాటి సింబల్స్ని ఫాలో అవ్వాలి. స్కూల్ ఏరియా జోన్స్లో కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయి, అవి ఫాలో అవ్వాలి. హైవేస్ కూడా లిమిట్స్ ఉంటాయి, ఆ లిమిట్లోనే మీరు పోనివ్వాలన్నమాట. మరీ టూ స్లోగా కానీ టూ ఫాస్ట్గా కానీ పోవడానికి ఉండదు. నెక్స్ట్ మీరు టర్నింగ్ అవుతున్నప్పుడు ఇలాగ 2 లైన్స్ ఉంటాయి. 2 లైన్స్ ఉన్నప్పుడు మీరు రెండో లైన్లో ఉంటే రెండో లైన్లోనే మీరు టర్న్ అవ్వాలి. కానీ అంతేగాని ఎట్ ఏ టైం సెకండ్ లైన్ నుంచి ఫస్ట్ లైన్లోకి మీరు టర్న్ అవ్వడానికి లేదు. అదొకటి. స్టాప్ బోర్డ్ సైన్స్ అనేవి ఉంటాయి. ఎక్కడైతే స్టాప్ బోర్డ్ సైన్స్ ఉంటాయో అక్కడ మస్ట్ అండ్ షుడ్గా వెహికల్స్ అనేది ఆపాలి. దాంతోపాటు 4 జంక్షన్స్ సిగ్నల్స్ లేకుండా స్టాప్ బోర్డ్ సైన్స్ ఉంటాయి. ఆ ప్లేస్లో కూడా ఆటోమేటిక్గా ఎవరైతే ఫస్ట్ వచ్చారో వాళ్ళే వెళ్ళడానికి ఉండిద్ది. సో స్టాప్ బోర్డ్ దగ్గర కంపల్సరీగా ఆగాలి. రెడ్ లైట్ ఉన్న ఏరియాలో రెడ్ లైట్ పడిందంటే మాత్రం ఆగిపోవాలి. గ్రీన్ లైట్ ఉన్నా కానీ మీరు అక్కడ ఎవరైనా నడిచే వాళ్ళు లేకుండా ఉంటేనే మూమెంట్ని బట్టి చూసుకొని వెళ్ళాలన్నమాట.